యువతని కాక్రోచ్ అని పిలిచే వరకు నీట్ పేపర్ లీక్ మీద ఉద్యమం చేయాలన్న సోయి ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ ఈ దేశ యువతకు కానీ లేదా? అంటే ఈ ఉద్యమాన్ని ప్రారంభించి దీనిని మరేటో తీసుకెళ్ళాలి. ఈ అభిజిత్ డిపికే అయినా కూడా ఆ నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ఏమన్నా నోరు విప్పాడా? విప్పల. అనేకమంటి ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా ఉద్యమం చేశాడా? చెయ్యలే. కానీ ఈ కాక్రోచి యూత్ నెటిజన్లని వాడటం వల్ల తద్వారా ప్రజలను సమీకరించవచ్చు అనే ఒక అభిప్రాయం అతనికి కలిగింది తప్పితే అతను అంతకంటే గొప్ప సంస్కారవాది అని నేను అనుకోను. ఎందుకంటే అతను ఎప్పుడూ సమస్యలపై స్పందించి ఉద్యమించింది లేదు. ఇక ఇలా ఉద్యమం మొదలు పెడితే దురదృష్టవశాత్తు భారతదేశంలో విదేశీ ప్రేమికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. భారత రాజ్యాంగంలో రాసుకున్నాం, భారత ప్రజల మగు మేము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకున్నటకు మరియు ప్రజలకు న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము అందించుటకు, అలాగే దేశ పౌరుల మధ్య సౌభ్రాతృత్వము, ఐక్యత, వ్యక్తి గౌరవం పెంపొందించడానికి ఈ రాజ్యాంగాన్ని రచించుకొని మాకు మేమే సమర్పించుకొనుచున్నాము అని ఉంటుంది. ఈ ఐక్యత అన్నామే ఈ భారతదేశ నాయకులు భారతదేశంలో భారత జాతీయతను పెంపొందించడంలో సంపూర్ణంగా విఫలమయ్యారు. భారత ప్రజల మధ్య సౌభ్రాతృత్వం పెంపొందించడంలో విఫలమయ్యారు. అట్లాగే ప్రజల మనసులలో ఐక్యతను పెంపొందించడంలో కూడా విఫలమయ్యి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలని కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదాలతోటి విభజించి రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ఇందుకు ముఖ్యంగా బాధ్యులు మన భారతీయ నాయకులే. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో కొంత దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ భారతదేశ సనాతన ధర్మానికి విలువ ఇవ్వాలి. సనాతన ధర్మం అంటే ఏమన్నా మోడీ గారిదా, బీజేపీదా, బ్రాహ్మణులదా, ఎస్సీ ఎస్టీలదా, ముస్లిమ్స్దా? ఎవరిదే కాదు, ఇది ప్రతి ఒక్కరిది. ఎందుకంటే వారి పూర్వీకులు కూడా ఈ సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్లే కదా. అందువల్ల ఇది మతానికి సంబంధం లేదు. ఈ దేశ 4 చెరగుల మధ్య పరిఢ వెళ్ళినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, విజ్ఞానము, ఆచార వ్యవహారాలు, చరిత్ర, వాటికి సంబంధించినటువంటి విషయం సనాతనం ధర్మం. అంటే అది ఈ భారతదేశం యొక్క మౌలిక లక్షణం. ప్రతి పదార్థానికి కూడా ఒక రంగు, రుచి, వాసన ఉంటాయి. అవి లేకపోతే అది ఆ పదార్థమే కాదు, దాని లక్షణమే మారిపోయినట్లు లెక్క. ఆ విధంగా భారతదేశ లక్షణాన్ని మార్చే ప్రయత్నాలు కోకొల్లలు జరుగుతున్నాయి. ఆ జరిగే ప్రయత్నంలో భాగంగా 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించిన, సుమారు 700-800 సంవత్సరాల పాటు మహమ్మదీయులు పరిపాలించిన ఈ భారత జాతీయతా భావానికి, సనాతన ధర్మానికి జరిగిన నష్టం ఈ గత 75 సంవత్సరాల్లో జరిగినంత మాత్రము లేదు. గత 1000 సంవత్సరాల్లో జరిగిన దానికంటే కూడా ఈ భారతదేశం యొక్క చరిత్ర, ఔన్నత్యము, పవిత్రత ఈ 75 సంవత్సరాల్లో అధికంగా నష్టం చేయడం జరిగింది. ఇది భారతదేశ నాయకులు సాధించుకున్న ప్రగతి. ఇది ఎవరిదంటే అందరిది. ఈ దేశ చరిత్ర గొప్పతనం అది ముస్లిమ్స్కి చెందదా, క్రిస్టియన్స్కి చెందదా, హిందువులకు చెందదా? ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి చెందుతుంది. ఒక వ్యక్తి విలువ లేదా ఒక పౌరుడు విలువ ప్రపంచంలో ఎక్కడికి పోయినా అతని దేశానికున్న విలువే అతనికి విలువ. అమెరికా పౌరుడుకున్న విలువ నైజీరియా పౌరుడికి ఉన్నదా? అందువల్ల ఈ దేశపు విలువని, ఈ దేశ మౌలిక లక్షణాలను, వీటిని పెంచి పోషించి పెంపొందించవలసిన అవసరం ప్రభుత్వాలకి ఉన్నది, ప్రజలుగా ఉంది. మనం బేవారిస్ అని ఎందుకు ఒప్పుకోవాలి, ఎందుకు అనుకోవాలి? వారసత్వం లేదా మనకి? ప్రపంచంలో అత్యంత గొప్ప వారసత్వం ఉంది. అందరికంటే కూడా ఈనాటి సభ్య సమాజం బట్టలు కట్టుకోవడం నేర్చుకోని రోజుల్లో మనకి పట్టు పితాంబరాలు ఉన్నాయి, రథాలున్నాయి, గుర్రాలున్నాయి, అద్భుతమైన సంస్కృత భాష ఉన్నది, అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉన్నది. విశ్వాన్ని గురించి,